ఇక 1000 కోట్ల భూ కుంభకోణం శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు వారెవ్వా ఇక రాండి. ప్రభుత్వానికి సన్నిహితునని చెప్పుకుంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా 94 ఎకరాలు ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు దారాదత్తం. సిసిఎల్ఏ ఇవ్వాల్సిన ఉత్తర్వులను శంషాబాద్ తహసీల్దారే ఇచ్చిన విచిత్రం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే ఉత్తర్వులు. మరో 176 ఎకరాల అన్యక్రాంతానికి ఫైల్ సిద్ధం. తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులపై ఏసీబీ విచారణ జరుగుతుంది. ఓ అయ్యా. ఐఏఎస్ అమయ్ కుమార్కు ఈడీ సమాన్లు. ఆ 3 సేల్ డీడ్ల వివరాలతో 25న విచారణకు రావాలని ఆదేశం. 100 కోట్ల భూదాన్ భూముల దందాలో మనీ లాండరింగ్ దర్యాప్తు. అమయ్ రంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఆ భూముల రిజిస్ట్రేషన్. ప్రతిష్టాత్మకంగా హైస్పీడ్ కారిడార్ జంక్షన్, భారీ బస్ టెర్మినల్ వస్తున్న శంషాబాద్ మండలంలో దాదాపు 1000 కోట్ల భూ కుంభకోణం. రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికే ప్రైవేటు పార్టీకి కట్టబెట్టారు. మరో 176 ఎకరాల అన్యక్రాంతానికి ఫైల్ సిద్ధమైంది. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితునని చెప్పుకునే వ్యక్తి ఆయన ఒక సొసైటీ వైస్ చైర్మన్. ఈ కుంభకోణం వెనుక ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ మద్దతు నాకుంది, నీకెందుకు నేను చూసుకుంటా అంటూ ఆయన ఇచ్చిన భరోసాతో ఈ భూములకు సంబంధించి రెవెన్యూ కార్యదర్శి సిసిఎల్ఏలు ఇవ్వాల్సిన ఉత్తర్వులను స్థానిక తహసీల్దార్లే ఇచ్చేయడం గమనార్హం. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. 2023లో ఇక్కడ హెచ్ఎండిఏ భూములు వేలం వేసినప్పుడు గజం సుమారు 30,000 పలికింది. ఇక్కడ ఎకరా ధర 5 నుంచి 8 కోట్ల దాకా ఉంది. ఇప్పటికే ప్రైవేట్ ప్రాపర్టీలకు దారాదత్తం చేసిన 94 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు అన్యక్రాంతం చేయడానికి సిద్ధంగా ఉన్న 176 ఎకరాలను కూడా కలిపితే మొత్తం భూమి విలువ 1000 కోట్లకు పైమాటే. పెద్ద షాపూర్ పరిధిలో ఆర్డర్ పాస్ చేసిన 94.73 ఎకరాలు. ఇక ఒక్కొక్కది కథ ఎట్లుందో చూద్దాం రండి. ఇక సర్వే నెంబర్లు 172 నుంచి 180 వరకు మీద గతం నుంచి వివాదాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉన్నందున దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ స్థాయిలో జరగాలి. ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిని క్లెయిమ్ చేస్తే కలెక్టర్ ద్వారా తహసీల్దార్ ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఈ కేసులో శంషాబాద్ తహసీల్దారే సిసిఎల్ఏ అవతారం ఎత్తారు. తన వెనుక ఓ సొసైటీ వైస్ చైర్మన్ ఉన్నారనే భరోసాతో బరితెగించారు. ఈ భూములను ఒక పార్టీకి కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఏ పార్టీ అనేది రాస్తే అయిపోతుంది కదా. ఏడాది ఫిబ్రవరి 28న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇది రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కోర్టు నుంచి ఇప్పటి వరకు ఫైనల్ డిగ్రీ కూడా రాలేదని తెలిసిన కోర్టు పేరు చెప్పి ఉత్తర్వులు ఇవ్వడంపై చర్చ జరుగుతుంది. క్రిమినల్ కేసులు ఉన్న సర్వే నెంబర్ 626/1 పరిధిలో ఉన్న భూముల విషయంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసిన ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా తహసీల్దార్ వ్యవహరించడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. CS7 పరిధిలో లేని భూములను సైతం ఆ పరిధిలోకి తెచ్చి అడ్డగోలుగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో ఏకంగా పై అధికారులను కూడా లెక్క చేయకుండా తహసీల్దార్ వ్యవహరించాలని సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసినా తన వెనుక ఉన్న వ్యక్తిని చూసుకొని ఆయన ఈ తెగింపు ప్రదర్శించారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ కూడా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇప్పటికే తహసీల్దార్ను పిలిపించుకొని ఆయన ఇచ్చిన ఉత్తర్వులపై కూపీ లాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ అగ్రనేతలు కూడా ఈ కుంభకోణంపై దీని వెనుక ఉన్న వైస్ చైర్మన్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. గీడ కుత్బుల్లాపూర్లో కూడా ప్రజావాయిస్లో రాసినాం. నేను సీఎం నాకు దగ్గర అని ఎవరిని పడితే వాడిని బెదిరిస్తున్నాడు. నిన్న వేసుకొని వేయలు పోలీసు వాళ్ళు ఒక కౌంట్ అయినా సంతోష్ గుప్తా అనేది ఉన్నది. వాడిని వేసుకోవడం వేయలు కౌంట్ అయినా. మరి ఇంత పెద్ద ఎత్తున తతంగం చేసింది కదా ఈ తహసీల్దార్ను ఉరేస్తారా? తహసీల్దార్ను కారాగార శిక్ష ఇస్తారా? తహసీల్దార్ పైన పీడీ యాక్ట్ పెడతారా? తహసీల్దార్కు జీవిత ఖైదు వేస్తారా? చట్టాలు ఏం చెప్తున్నాయి సార్? 1000 కోట్ల భూమిని అప్పనంగా కట్టబెట్టిన తహసీల్దార్ పైన ఏం చర్యలు తీసుకుంటారు రేవంత్ సర్కార్ ఇప్పుడు